భవనాల గురించి కొన్ని సందర్భాల్లో మనుషుల ముందు మనం మాట్లాడేవో చాలామంది కనబడుతూ ఉంటారు. అయితే మనకి ఎవరు ఉన్నారో చూద్దాం ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దగ్గరగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపడుతుంది. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే మనం చెప్పవలసిన మాట ఏంటంటే, మాకు దేవుడు యెహోవా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషులు వారి చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, నా అనుకునే వ్యక్తుల దగ్గర చెప్పుకుంటారు, మీ 10 ఎకరాలు పొలాలు కలిగిన వారిగా ఉన్నాము, గవర్నమెంట్ జాబ్ కలిగిన వారిగా ఉన్నాము, మేము మంచి బిల్డింగ్ కలిగిన వారిగా ఉన్నామని వారు ఏవైతే కలిగి ఉన్నారో వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకిచ్చిన అదృష్టం ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం, మనకు యెహోవైన ఆయన దేవుడే ఉన్నాడు, మనం ఆయన ప్రజలే ఉన్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనము కలిగింది కరిగిపోయే బిల్డింగ్ కాదు, నశించిపోయే ధనము ధాన్యాలు కాదు, కొంతకాలం ఉండి కొంతకాలం కరిగిపోయే ఆస్తుపాస్తులు కాదు. మనము కలిగి ఉన్న దేవుణ్ణి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఇశ్రాయేలు వంశస్థులందరికీ కూడా దేవుడై ఉందును. తప్పుల కొట్టను ఒక్కసారి. హల్లెలూయా. ప్రపంచములో ఎన్నటికీ కరిగిపోనిది, నశించిపోనిది, ఆయనై ఉన్న ఒక వ్యక్తిగా ఉన్న దేవుడే ఉన్న ఆయన ఈ కుటుంబంతో చెప్తున్న మాట, నేను దేవుడే ఉన్నాను. మీరు నాకేమీ ఉన్నారంట? ప్రజలే ఉన్నారు. దేవుడి స్తోత్రం. ప్రపంచమంతా నిర్మించిన దేవుడు, మనుషులందరి జీవితాలు కూడా పుట్టించిన దేవుడు, కోట్లాది రూపాయలు సమస్త మనుషులకు ఇచ్చే దేవుడు, సర్వ ఆరోగ్యాన్ని మనుషులకు ఇచ్చే దేవుడు, మనిషి 100 ఏళ్ళు బ్రతకాలన్నా ఉంచగలిగే అధికారం కలిగే దేవుడు ఎవరికి దేవుడైనాడంట? ఎవరికంట? ఇశ్రాయేలు వంశం అంతటికి దేవుడే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయాలి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఉన్నాడండి. ప్రపంచ నిర్మాణకర్త, సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుని దేవుడు, ప్రపంచాన్ని కలిగించిన దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు వంశస్థులందరికీ నేను దేవుడే ఉన్నాను. మీరు నాకేమీ ఉన్నారంట? ప్రజలై ఉన్నారు. దేవుడి స్తోత్రం. మనము చెప్పుతా కలిగిన స్థాయి మనం అనుకుంటే, మనకి ఎవరున్నప్పుడు చూసి ఎవరున్నారో, ఆస్తుల ధనము ఎవరో, దేవుడు తప్పులు కొడతాం. ఒక్కసారి లోకంలో ఉన్న మనుషులు వాళ్ళకున్న, నాకు బిల్డింగ్ ఉంది, నాకు కారు ఉంది, నాకు పొలాలు ఉన్నాయని చెప్పుకుంటారు, కొన వెళ్ళిపోతాయి. కానీ మీ జీవితాల్లో ఉన్నది ఎవరో గుర్తించో, సర్వశక్తిమంతుని మీకు ఉన్నాడంట. సర్వాధికారి దేవుడు, ఆయుష్కాలం ఇచ్చే దేవుడు, జీవితాన్ని అభివృద్ధి పరిచే దేవుడు, కష్టాలు కొట్టివేసే దేవుడు, బాధలు కొట్టివేసే దేవుడు, మరణాన్ని తొలగించే దేవుడు, అనారోగ్యం కొట్టివేసే దేవుడు 7వ వారం పలుకుతున్న మాట, నేను మీకు ఉన్నానయ్యా. తప్పులు కూడా. హల్లెలూయా. 2వ మాట, మీరు నాకు ప్రజలై ఉన్నారు. ఎంత అనుబంధం చూడండి. ఎక్కడో పరలోకంలో ఉన్న మహాతండ్రి అయిన దేవుడు మట్టి మనిషిగా ఉన్న ఒక మనిషి కుటుంబాన్ని కోరుకొని, వారికి దేవుడిచ్చిన భరోసా, మీకు దేవుడైన యెహోవాగా నేను ఉన్నాను, మీరు నాకేమున్నారంట? ప్రజలే ఉన్నారు. ఒక్కసారి ఈ మాట నీ గుండెల్లో పెట్టుకుంటే, నా పరిస్థితి ఏంటని ఆలోచించే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నీ తండ్రి అయితే ఎలా తింటాడు చెత్తవా? రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి నీ కన్న తండ్రి అయితే ఇప్పుడు ఎలా గడుద్దో ఆలోచిస్తావా? వారి జీవితాలు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటాం. ఈనాడు దేవుడు చెప్తున్న మాట, నీకు దేవుడే ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మీరు నాకు ప్రజలే ఉన్న విషయం జ్ఞాపకం చేసుకో. లోకంలో చాలామంది వారికున్న బిల్డింగ్ మాకు ఉంది, పొలం మాకు చెప్పుకుంటారు, కానీ అన్నీ ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కనుక దేవుడు పలుకుతున్న మాట,
ఇశ్రాయేలు వంశస్థులందరికీ నేను దేవుడే ఉంటాను, వారు నాకు ప్రజలే ఉంటారు. ఒక్కసారి మనతో ఉన్నది ఎవరు అని మనం ఆలోచిస్తే అన్నీ కలగజేసిన దేవుడు నీకు దొరకడం అదృష్టవంతుడు అయ్యా. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది, ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది, సిరి సంపదలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, అష్టవిషయాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, బలమైన కాపుదల దేవుడి చేతుల్లో ఉంది. సమస్తము దేవుడి చేతుల్లో ఉన్న ఆయన పలుకుతున్న మాట, నేను మీకు దేవుడే ఉంటాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ కోసం నువ్వు ఆలోచించే అవసరం లేదు. నీ దేవుడు నీ గురించి ఆలోచన చేయడం. ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట, నీకు దేవుడే ఉన్నాను, నాకు ప్రజలేమి ఉన్నారు కనుక. ఒక నాయకుడిగా ఉన్నవాడు, ప్రజల మీద పరిపాలించే స్థానంలో ఉన్నవాడు ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. వారి బాగోగుల గురించి, వారి మంచి చెడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి నాయకుడిగా ఎలా ఆలోచిస్తాడో నీ కుటుంబానికి కూడా దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు కనుక నీ భవిష్యత్తు కొరకు దేవుడు ఆలోచన చేస్తాడు. నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ నివాసం కొరకు, నీ సమస్త కార్యక్రమాల కోసం కూడా నీ పైన ఒక దేవుడు ఉన్నాడే, ఆయన ఆలోచన చేసేవాడండి. దేవుడి స్తోత్రం. అందుకే దినాన్ని నువ్వు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించమాక ఒకటి ఆలోచించాయి, నాకు దేవుడు ఉన్నాడు. ఏం చేయాలంట మనం? పెళ్ళి ఉంది చెప్పమాక నాకేమన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం అండి. ఇశ్రాయేలు వంశస్థులందరికీ కూడా యెహోవా దేవుడే ఉన్నాడంట. ఇశ్రాయేలందరికీ ప్రజలే ఉన్నారంట. ప్రజలకి దేవుడైన వాడు ఆలోచన చేస్తాడుగా. ప్రజల పక్షాన దేవుడు ఉన్నప్పుడు వారి గురించి ఆలోచించే తండ్రి మనం కలిగి ఉన్నాం. ఈరోజు మన జీవితంలో ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే అఖండమైన దేవుడు మనకు ఉన్నాడంట. ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఓదార్చే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు, సమస్త కలిగించే దేవుడు, మరణం కొట్టివేసే దేవుడు, అద్భుతం చేసి మనిషి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీకు నాకు మందకి దొరికాడు. తప్పుడు కొడదాం ఒక్కసారి. అందుకే ఇది యొక్క 7వ దినం మన ప్రభు చెప్తున్న మాట, లోకంలో ఉన్న వారు వారి గొప్పలు చెప్పుకుంటా, నాకు కారు ఉంది, నాకు పొలం ఉంది అని చుట్టాల ముందుకెళ్ళి వారికి కలిగిన పొలాల గురించి మాట్లాడుతూ ఉంటారు, భవనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే గొప్ప దేవుడు చెప్తున్న మాట, నేను మీకు దేవుడే ఉన్నాను, మీకు దేవుడే ఉన్నాను కనుక నాకు మీరే ఉన్నారు, ప్రజలే ఉన్నారు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 34 వచనం చదవండి ఒకసారి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. చాలు. ఎవరో దేవుడికి ప్రజలైన వారు ఆయన వైపు చూడగా వారికి ఏమొచ్చిందట? వెలుగు కలిగెను. దేవుడి స్తోత్రం. కన్నీల మధ్య ఉన్న ప్రజలు, బాధల్లో ఉన్న ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, బలిగితల్లో ఉన్న ప్రజలు, విచారుతున్న ప్రజలు, నమ్ముకున్న దేవుడైన ఆలుకున్న దేవుడి వైపు చూడగానే వారికి ఏమొచ్చిందంట? వెలుగు కలిగెను. ఆ వెలుగు వెన్నడు చీకటిగా మారపోను. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబం కూడా ఈ పరిస్థితుల్లో నీకున్న దేవుడి వైపు చూడు. ఈ పరిస్థితి నీకున్నది దేవుడు. ఆ దేవుడు నీకు అండగా మాట్లాడుతున్నా. ఈ సమయంలో దేవుడు వైపు చూసేవారుగా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు పలుకుతున్న మాట, దేవుల్లో ఉన్న వెలుగు, దేవుల్లో ఉన్న ఆశీర్వాదం, దేవుల్లో ఉన్న మేలు, దేవుల్లో ఉన్న ఆరోగ్యము, దేవుల్లో ఉన్న స్వస్థత నీ కుటుంబానికి కలగబోతుంది. కొడవందాపట్లో ఒకసారి హల్లెలూయా. మనకు కలిగిన దేవుడు మనకున్నాడని మొదటిగా మనం ధైర్యం తెచ్చుకోవాలి. చాలా మందికి ధైర్యం లోకంలో, అమ్మయ్యా 10 ఎకరాల పొలం ఉంది, ధైర్యం. కొంతమందికి అమ్మయ్య 50 లక్షలు బ్యాంకులు వేశాను, వడ్డీ వస్తుంది, చాలు నా జీవితం గడిచిపోద్ది, ధైర్యం. మరికొంతమందికి అమ్మయ్య
బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదించాను చాలు, కాలు మీద కాలేజ్ బతికి దేవుడు స్తోత్రం. దేవుడు స్తోత్రం. మనకు అవన్నీ కూడా ఒక పోతాయి. లోకంలో ఉన్న మనుషులకి ఓ 10 ఎకరాల పొలం ఉంటే వాళ్ళ గుండెలు ఏముంటుంది? ధైర్యం. ఓ గవర్నమెంట్ జాబ్ ఉంటే ధైర్యం. కానీ ఇశ్రాయేలు జీవితాల్లో ఒక ధైర్యం దేని బట్టి రావాలంట? అమ్మయ్యా, సృష్టికర్త దేవుణ్ణి కలిగి ఉన్నాను. దేవుడు స్తోత్రం. అంత ధైర్యం తెచ్చుకోవాలా. ఒక పొలం బట్టి ధైర్యం తెచ్చుకున్న వాడి జీవితం ఎంతకాలం ఉంటుంది? గట్టిగా రోగం వస్తే పొలం ఎగిరిపోతుంది 10 ఎకరాలు. మందులు లేని రోగం వస్తే 10 ఎకరాలు చాలు. గవర్నమెంట్ జాబ్ బాగానే ఉంది, భయంకరమైన వ్యాధి వస్తే ఉద్యోగం చాలదు. కానీ సృష్టికర్త దేవుని కలిగి ఉన్న మన ధైర్యం నీ గుండెకి రావాలా. ఎందుకంటే ఆయన చేతులు అన్నీ ఉన్నాయి. దేవుని బట్టి ఏ కుటుంబం అయితే ధైర్యం కలుగుతుందో ఆ కుటుంబం దేవుడి వైపు చూస్తారు. ఎప్పుడైతే దేవుడి వైపు చూడడం ప్రారంభిస్తారో దేవుడు వాక్యం అంటుంది, చూస్తున్న వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలిగెను, ఆ వెలుగు ఎప్పటికీ పోదు. దేవుడు స్తోత్రం. ఈనాడు సురేష్ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కలిగి ఉన్న దాన్ని బట్టి కాక నువ్వు కలిగి ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకో. దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, నీ కుటుంబం కలిగి ఉంది, ఆయన ప్రజలు మీరు ఉన్నారు కనుక, మీ గురించి ఆలోచించే తండ్రి కలిగి ఉన్నావు కనుక, ఆయన సర్వశక్తిమంతుడి కనుక, బలమైన దేవుడి కనుక, మనిషి జీవితం మార్చేవాడు కనుక, అద్భుతం చేయగలిగిన వాడు కనుక, ఎంత పెద్ద రోగమైన స్వస్థపరిచే దేవుడి కనుక, మనిషికి 100 ఏళ్ల పాటు ఆయుష్ ఇచ్చే దేవుడి కనుక, ఆయన పలుకుతున్న మాట, నీ కుటుంబానికి దేవుడే ఉన్నాను, మీరు నాకు ప్రజలే ఉన్నారు, నా వైపు మీరు చూడడం ప్రారంభించారు, మీ చీకట్లో ఉండనేరరు. కష్టాల్లో మీ జీవితాలు ఉండవు, బాధల్లో మీ జీవితాలు ఉండవు, రోగాల మధ్య మీ జీవితాలు ఉండవు, అప్పుల మధ్య మీ జీవితాలు ఉండవు, కన్నీరి మధ్య మీ జీవితాలు ఉండవు, భయంకర పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే నా ప్రజల నా వైపు చూడ ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు ఎప్పటికీ ఆడుతో చాలదు. దేవుడు స్తోత్రం. మీ జీవితాలకు కూడా మీకున్న భగవంతుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో. మీరు దేవుడి వైపు చూసే కుటుంబాలకు మీ జీవితాలు ఉన్నాయి కనుక, మీకు ఏ ఆస్తిపాస్తులు లేవు పక్క పెట్టండి, కానీ ఆస్తినిచ్చే దేవుడు మీకున్నాడయ్యా. ధనదానాలు ఇచ్చే దేవుడు మీకున్నాడు. ఆయన వైపు మనం చూసిన వెంటనే ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఈరోజు మీ కుటుంబం కూడా ప్రభువు వైపు చూస్తూ వెళ్ళిపోతుండగా దేవుడు మంచి కృప చూపిస్తూ ఉంటాం, దారులన్నీ తెరుస్తూ ఉంటాడు, సహాయం అందిస్తూ ఉంటాడు. రేపు ఎలాగనే మాట రానవాగా ఉండడం ప్రార్థించాయి. దేవుడు అద్భుతం చేసేవాడిగా, సహాయం చేసేవాడిగా, కృప చూపించేవాడిగా మారుతూ వెళ్ళిపోతుంటే మరలా మీ జీవితాల్లో ప్రభు వైపు చూస్తూ ఉండగా మంచి వెలుగు, మంచి ఆనందం, మంచి సమాధానం, 100 ఏళ్ల పాటు బోత్ ఆఫ్ యూ హ్యాపీ గడుపుతారు. దేవుడు స్తోత్రం. దేవుడు ఉన్నాడు గుర్తించు, దేవుడు వైపే చూసావుగా, దేవుడు ఉన్నాడు గుర్తించు, దేవుడు వైపే చూసావుగా. దేవుడు వైపే చూసిన వారులు వెలుగు కలిగిన వారిగా మారిపోతారు. దేవుడు వైపే చూసిన వారు వెలుగుగా మారిపోతారు. కష్టాలలో, బాధలలో, వ్యాధులలో ఉండరోరయ్యా. కష్టాలలో, బాధలలో, వ్యాధులలో ఉండరోయమ్మా. దేవుడే మీకు ఆధారం, దేవుడే మీకు సహాయం, దేవుడే ఆధారం. వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దగ్గరగా తప్పలకూడదు. ఒకసారి దేవుడి స్తోత్రం.
ఇశ్రాయేలు జీవితంలో పగల మేఘస్థలాగా అగ్రస్థం నడుస్తూ ఉంటే కొన్ని సమస్యలు వచ్చినాయండి. కొన్ని ఆటంకాలు రకంగా ఉనికిపోతున్నారు. ఏంటమ్మా, దేవుడు వారితో ఉన్న విషయం వారికి తెలుసు కానీ మర్చిపోయారు సమస్యను బట్టి. చాలా 4 దిక్కులు కూడా ముయ్యబడే పరిస్థితి కలిగినప్పుడు, కొన్ని శత్రువుగా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు భయస్థులుగా మారిపోయి ఎవరో ఇశ్రాయేలు జీవితాలు. ఈ భయస్థులుగా మారిపోతున్నప్పుడు మరలా దేవుడు జ్ఞాపకం చేద్దరు, బాబు వాళ్ళు చూసిన భయపడమాక, ఎందుకంటే నీతో నడుచువాడు ఉన్నవాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో కూడా నెక్స్ట్ వాడిని చూసి భయపడే వ్యక్తిగా ఉన్నావేమో, కలవరం చెందుతున్నావేమో, ఎలా అనుకుంటున్నావేమో. అయితే ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట, నీతో ఉన్న దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నీతో ఉన్న దేవుణ్ణి యెహోవాయే. మనం ఎప్పుడైతే దేవుణ్ణి, మనతో ఉన్న దేవుణ్ణి మర్చిపోతామో, మన సమస్యల వైపు చూసే మారిపోతామో, మన పక్కనే దేవుడు ఉన్నా, మనతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నా పిరుకోలుగా మారిపోతూ ఉంటాం, కలవరంతో మారిపోతూ ఉంటాం. బుర్ర బాగా మనకే వాషింగ్ అయిపోయిన దేవుడి స్తోత్రం. ఎలా 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 అంటాం. దేవుడి స్తోత్రం. ప్రభన్నడు, రే నీతో యెహోవాని నేనేరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చూసి నడుస్తున్నావా? భయపడుతున్నావా? కలవరం చెందుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? ఒక విధంగా మరిమర్చిపోతున్నావా? ఒక్కసారి దేవుడు పలుకుతున్న మాట, నీకు తోడుగా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయనని విడవడు, ఎడబాయడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీకు దేవుడిగా ఉన్న నేను ఎక్కడో లేనురా, నీతోనే ఉన్నాను. మీరు నీతో ఉన్నాను కానీ అనుకుంటున్నావు నాకేమీ లేదు కదా, నాకేదీ లేదు కదా అని ఎలా 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 ఆలోచన చేస్తున్నావేమో. ప్రభు మరలా అంటున్నాడు, జడయకు, భయపడకు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవుడు స్తోత్రం. ఒక్కసారి దేవుడి శక్తి మనం బాగా ఒకసారి ఆలోచిస్తే, కలుగును గాక అంటే ప్రపంచం కలిగించిన దేవుడు నీ సమస్య ఏ పడదానికి ఉడతపచ్చిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కలుగును గాక అంటే ప్రపంచాన్ని కలిగించిన దేవుని దేవుడా, నీ దేవుడే. మానవ జాతిని కలిగించిన వాడు నీ దేవుడా, దేవుడా. కోట్లాది సంవత్సరాలు ఆకాశంలో సూర్యుని మండించే దేవుడు నీ దేవుడా, దేవుడే. మనుషుల జీవితాలు చల్లకాలంగా ఉండడానికి ప్రపంచంలో కోట్ల జీవులు పుట్టించిన వాడు దేవుడా. ఇంత గొప్ప దేవుడు అన్నాడు. మీకు దేవుడే ఉన్నాను, మీకు తండ్రినే ఉన్నాను, మీతో ఉన్నా, నన్ను గుర్తించలేని వారు ఉన్నారు. అందుకే నువ్వు రేపు ఎలా ఓయ్ అని భయపడిపోతున్నావా? అందుకే మరలా ప్రభు చెప్తున్న మాట, నీతో వచ్చేవాడు నీకు తోడుగా యెహోవా అని నేనేనయ్యా. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబం దేవుళ్ళు బలపడుతూ ఉంటే, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, నా తండ్రి ఉన్నాళ్ళు అనుకున్న సమయంలో వెళ్ళిపోతూ ఉంటే, చిన్న చిన్న ఆటంకాలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎక్కడొక మూల తలుక్కు మెరుతుంది భయం. రేపల్లా ఏంటి కానీ ప్రభు చెప్తున్న మాట, నీ దేవుడు నీకున్నాడయ్యా. లోకంలో ఉన్నవారు మాకు దగ్గర పొలం ఉంది చెప్పుకుంటారు, కానీ మనం కలిగిన దేవుడు గుర్తించాలి. ఆ దేవుడి కుటుంబంతో పలుకుతున్న మాట, జడయకో, భయపడుకో, నీ తోడుగా వచ్చు అని దేవుడైన నేను యెహోవాను. ఆయన చెప్తున్న మాట, నేను ఒంటరిగా విడిచిపెట్టను, ఇబ్బందులు విడిచిపెట్టను, ఆటంకాలు విడిచిపెట్టను, అనారోగ్యం విడిచిపెట్టను, అప్పులు విడిచిపెట్టను. కానీ నీకు తోడుగా ఉన్నవారు నేను గుర్తించి ధైర్యంగా ప్రార్థించి వెళ్ళిపో, అన్ని ఎగరేసిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దినాన్న ఈ కాలం నన్ను ప్రభు చెప్తున్నావు, ఈ దేవుడైన యెహోవా నీకు దేవుడే ఉన్నాడు, మీరు నాకు ప్రజలే ఉన్నారు. దేవుడు మాట్లాడితే దేవుడు ప్రజలు ప్రభు వైపు చూడగానే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. మన భయం చెందే అవసరం లేదు. కానీ మన ప్రతి కార్యక్రమానికి సహాయం చేసే తండ్రి మనకు ఉన్నాడని జ్ఞాపకం చేద్దాం. ఒకప్పుడు మరి సురేష్ గారి జీవితంలో మరి ఎవరు అడిగిన ఇచ్చేసే స్థాయిలో ఆ బాబు ఉన్నాడో, ఇప్పుడు ఎవరు అడిగిస్తలేదు కానీ ప్రేమిస్తాడు. తప్పులు కొడదాం ఒక్కసారి. హల్లెలూయా. మనుషులు ఈరోజు నీకు చేతులు ముడుచుకునవచ్చు,
బంధువులందరూ కూడా నీకు ఈ సమయంలో నీ దాటి తప్పి చెల్లిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి నీకున్నాడు, నీ దేవుడు నీకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను తప్పించుకో. దేవుడు స్తోత్రం. నిన్ను తప్పిస్తాడు, తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. ఈ దినాల లోకంలో ఉన్న మనుషులు వారి నోట, చుట్టాల వద్ద, బంధువుల వద్ద వారు పలుకుతున్న మాటలు గమనిస్తూ ఉంటే మాకు 10 రకాల ఉంది అని ధైర్యంతో వారు బతుకుతూ ఉంటారు. బ్యాంకులో 50 లక్షల రూపాయలు మాకు ఉన్నాయి అని దాంతో ధైర్యం బతుకుతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ మాకు ఉందని చెప్పి ఆ జాబును బట్టి ధైర్యంగా ఉంటారు. కానీ క్రైస్తవుడు, దేవుడు నమ్ముకున్నాడు, ధైర్యం దేవుడు మాకున్నాడు. హల్లెలూయా. జాబ్ అయినా పోవచ్చు, పొలం అమ్ముకుని స్థితి రావచ్చేమో, కానీ దేవుని కలిగిన మనుషుల జీవితాలు ఎప్పటికీ కన్నీళ్ళు ఉండవు. ఎప్పటికీ వారి జీవితాలు అగౌలు పడు. ఎందుకంటే దేవుడు కరిగిపోయేవాడు కాదు, నశించిపోయేవాడు కాదు, కానీ నిరంతరం ఉన్న దేవుడు, ఆది సంభూతుల దేవుడు, ప్రపంచకర్త, సృష్టికర్త అని దేవుడు పలుకుతున్న మాట ఈ 7వ వారం అంటున్నాడు. జడుస్తున్నావా? భయపడుతున్నావా? ప్రభు చెప్తున్న మాట, నేను ఎడవలేదురా, ఇడిచి చచ్చిపోదు. దేవుడు స్తోత్రం. నేను విడవక ఎడబాయక విన్నట్టు ఉంటే చెయ్యి అస్తమేసి కాపాడి నడిపించే దేవుడిగా ఆయన నీకున్నాడు. మెదసమే కంసభిషేక్ మారా. ఏ దినమైతే మనిషి వదిలేస్తానో వాడు భూమి మీద ఉండదు. నేను పట్టుకున్నంతకాలం ఏక్యుడు నీ కుటుంబానికి ఉండదు. అనుకున్న మీద సర్వకాలం అందు జీవించే నేను ఉన్నాను అనుకున్న వారు ధన్యులు కారా. అటు వారు చీకటిలో ఉందరా, అపాయములో ఉందరా, తెగుల మధ్య ఉందరా, ఉండరు కుమారుడా. దేవుడిగా మాట్లాడుతున్నాను. 7 వారాల ప్రార్థన పెట్టావు. ఏమనుకుంటున్నావా? నేను కాపాడుకుంటూ వెళుతున్నాను. తప్పడకూడదు గట్టిగా. హల్లెలూయా. అబ్బా ఎంత మాట. చాలా మంది 7 వారాలకు నీకు ఏమైందనరా? నువ్వు కాపాడుకుని వెళ్ళిపోతాడు ఆయన. చెప్పు. 7 వారాలు అంటే ఎన్ని? 2 నెలల పాటు దేవుడికి 7 నెలల్లో ప్రవచనం. ఏ నెలలో ప్రార్థన పెట్టావో డైలాగ్ కూడా జలమని వస్తారో 7 నెలల్లో నువ్వు బతుకున్నావు. నీ కుటుంబం కాపాడబడుతుంది. నెక్స్ట్ చూద్దాం. అన్ని చేతుకో. తప్ప కూడా దేవుడు స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31 24వ వచనం చదవండి ఒకసారి. తీసిన వారు 31:24. అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. చూసావు, దేవుడు అలసి ఉన్న వారి ఆశ తృప్తిపరుస్తాను. దేన్ని బట్టి జీవితంలో అలసిపోతున్నావు? ఆరోగ్యం గురించా, ధనధాన్యాల గురించా, కుటుంబాల గురించా, బిడ్డల గురించా, దేన్ని బట్టి జీవితం అలసిపోతున్నావో ఈ ఉదయకాల దేవునికి ఇచ్చిన వాక్ తృప్తిపరుస్తాను. నీ కోరిక తీర్చి, నీకు సహాయం అందించి, నేను బలపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, దేని బట్టి నా జీవితంలో అలసిపోతున్నావో ఈ ఉదయకాల ప్రభు చెప్తున్న మాట, తృప్తిపరుస్తాను. కృషించిన వారందరినీ తప్పడబడదాం ఒక్కసారి. దేవుడి స్తోత్రం. కొంతమంది ఆర్థికంగా కృషించిపోతూ ఉంటారు, కొంతమంది వ్యాపార పరంగా కృషించిపోతూ ఉంటారు, కొంతమంది ఆరోగ్యపరంగా కృషించిపోతూ ఉంటారు, కొంతమంది కుటుంబ వ్యవస్థ కృషించిపోతుంటారు. దేవుడు అన్నాడు, కృషించిపోయే వారందరూ ఏం చేస్తానంట? నింపుతా. దేంతో? సమృద్ధి కలిగిన కృపతో. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ ఆరోగ్యం బట్టి కృషించిపోతున్నావా? ఆర్థికంగా కృషించబోతున్నావా? ఇబ్బందికర పరుషు కృషించబోతున్నావా? అయితే నీకు గుడ్ న్యూస్. నీ తండ్రి నా తండ్రి, నీ బాబు నా మన బాబు, ఆ బాబు చెప్తున్న మాట, తృప్తిపరుస్తాను. నీ ఆవేశం దూరపరుస్తాను, అశించుకుని దూరపరుస్తాను, నీ కృంగిపోయిన స్థితిలో లేవనెత్తుతాను. దేన్ని బట్టి దేవుడి ముందు ఆ స్థితి దేవుడు కనబడుతుందో ఈ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం జీవితాలు తృప్తిపరిచి, నూతన బలముతో నింపి, నూతన ఆరోగ్యం దయచేసి, చేతికి సహాయం అందించి, శత్రువును దూరపరిచి, మేలు దయచేసి, మంచి మార్గం నిలబెట్టేవాడిగా దేవుడు ఇస్తున్న వాగ్దానం. తృప్తిపరుస్తాను, నింపుతాను. ఎంతో ఆరోగ్యం, అష్టోషాలు, దీవెన. నాకు నోరు నింపడుతుంది బోలెత్తనయ్యా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా.
ఒక శక్తి కలిగిన దేవుడి ఉదయకాలం ఈ 7వ నెలలో ఈ కుటుంబానికి మనకు దేవుడిచ్చిన వాగ్దానం, అలిసి ఉన్న వారి జీవితాలను ఆదరించి, ప్రేమించి, గౌరవించి, స్వస్థపరిచి, లేవనెత్తి తృప్తికరమైన జీవితాలుగా మాత్రమే కాకుండా దేన్ని బట్టి కృషించిపోతున్నామో దాన్ని తొలగించి ప్రభు చెప్తున్న మాట, నా కృపతో నింపుతాను, నా దయతో నింపుతాను. ఒక్కసారి దేవుడు కృప కృషించుకున్న వారి జీవితాలకు వస్తే ఆ కృషించే స్థాయిలో ఉండరు. ఒక్కసారి దేవుడు కృప భయంకరమైన అనారోగ్యంలోకి వస్తే అనారోగ్యంలో ఉండరు. ఒక్కసారి దేవుడు కృప భయంకర అప్పుల్లో ఉన్న వారి జీవితంలో వస్తే వారు అప్పుల్లో ఉండరు. ఒక్కసారి దేవుడు కృప కన్నీరు కాచే కుటుంబంలోకి వస్తే వారి కన్నీరులో ఉండరు. అంటే ఈ 7వ నెలలో దేవుడు కృప నీ ఇంటికి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. రడసమే కంసభిషేకమారా. ఈ 7వ నెల దేవుడిచ్చే స్వస్థత నీ జీవితానికి రాబోతుంది. ఈ 7వ నెల శత్రువు అనే బేసము మిత్రుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ 7వ నెల నీ ఆలోచనలన్నీ దేవుడు బలపరచబోతున్నాడు. ఈ 7వ నెల నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు రజసమే కంసభిషేకమారా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ 7వ నెల మీ కళ్ళల్లో ఉన్న భయాన్ని, గుండెల్లో అధైర్యాన్ని దేవుడు ధైర్యముగా మార్చబోను. తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని బట్టి 7వ నెలలో నీ ఇంటికి దేవుడిగా వచ్చాడు. నువ్వు ప్రజలుగా మారావు. ఆయన వైపు చెత్త వెలుగు రాబోతుంది. శ్రమ నింపబోతున్నాడు. అన్ని విషయాలు ఈ నెల నుంచి మీకు స్టార్ట్ కాబోతున్నాయి. మరి తప్పకూడదు. ఒకసారి చివరి మాట ఇర్మీయా గ్రంథం 31:8 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పిస్తున్నాను. గుడ్డివారనేమి, కుంటివారనేమి, గర్భిణులేమి, ప్రజలని భూదిగంతము నుండి సమకూర్చున్నాను. మహాసంగమై వచ్చెదరు. చాలా తప్పకూడదు. గట్టిగా హల్లెలూయా. ఏం డైలాగ్ అండి. తండ్రి కాదట నీకు అని చెప్తున్న మాట. గుడ్డివారు, నడ్డివారు, చెవిటివారు, బలహీనులు, కన్నీరు అందరూ కూడా నా వద్దకు ఏడుతూ వస్తారు. వారు ప్రార్థన చేస్తారో ఎడమా ఏం చేస్తారంట? కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కన్నీరులో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, వారు నా వద్దకు వచ్చి ఏం చేస్తారంట? ఏడుస్తూ ఉంటారు. నేను వారు ఒక సంఘముగా సమకూరుస్తున్నాను. వచ్చా నేను శారదా గారైనా రవి గారైనా ఒక సంఘముగా ఏం చేస్తానో కన్నీరుతో ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్తున్న మాట, వారిని విడిపిస్తాను. దేవుని స్తోత్రం. వారి తొట్టిల్లో చక్కని పోవు బాట నీళ్ళ కాలువను వద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలు నీ తండ్రిని కానా, ఎఫ్రామా జ్యేష్ఠ కుమారుడు కానా. దేవుడి స్తోత్రం. ఇది నా దేవుడి కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం గమనిస్తూ ఉంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా తండ్రి వద్దకి ఇచ్చి కన్నీరు కాచినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం వారిని విడిపిస్తారు. అంత మాత్రమే కాదు, కాలువ వారని అంటే ఇప్పటికీ జీవంతో పచ్చగా ఉండే ప్రాంతాల్లో నేను స్థిరపరుస్తాను, వారిని విడిపిస్తానని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చక్కగా దేవుడు ఒక వాగ్దానం గుండెల్లో పెట్టుకోండి. ఎందుకంటే మంచి మార్గములో మొదటగా కొంత ఆటంకం ఉంటుంది. మంచి మార్గములో చెయ్యి కొద్ది కొరుసగా మార్చబడుతుంది. మంచి మార్గములో మిత్రులకు శత్రువుగా మార్చబడతారు. మంచి మార్గంలో నానుకునే వారందరూ కొద్దిగా యాంటీగా అవుతారు. మంచి మార్గం త్వరగా సహాయం రాదు. మంచి మార్గములో కంటికి ధైర్యం కలిగించే కార్యక్రమాలు కనబడడం. కానీ దేవుడి ఉదయం నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు దేవుడే ఉన్నాడు, నీ తండ్రి నీకున్నాడు, దేవుడు నీకున్నాడు. ఆయన పలుకుతున్న మాట, వీటన్నిటిని చూసి భయపడుతున్నావా?
జడిచిపోతున్నాం అంటే నన్ను చూడు, నీకు నేనున్నాను, నా ప్రజలే మీరున్నారు, మరి విడిపిస్తే. ఎందుకంటే నా వద్దకు వచ్చి కన్నీరి కాల్చిన వైపు చూసే వ్యక్తులుగా ఉన్నారు కనుక ప్రభు చెప్తున్న మాట ఈ కుటుంబానికి విడిపిస్తాను, స్వస్థపరుస్తాను, ఆరోగ్యం ఇస్తాను. ఈరోజు వారి వివాహ దినం ప్రభు చెప్తున్న మాట 100 ఏళ్ల పందాన్ని. హల్లెలూయా. ఏ తిరిగి చెప్తారు? టీవీలో చూపిస్తారు, ఏనుగులు అవుతుంటాయి, 2 ఏనుగులు లాగిన రావు. అబ్బా అది ఓడచ్చు, ఇది ఓడదాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం కుటుంబం తప్పకూడదాం. హల్లెలూయా. 100 ఏళ్ల పాటు మీ జీవితాల భూమి మీద ఉండి ఒక్కటగా ఉండి ఆస్వాదించి దేవుని కలిగి ఉన్నా కనుక ఎలా ఆలోచించక ఉన్నానని చెప్పు. ఏం చెప్పాలా? ఉన్నావయ్యా అని వెళ్ళిపో, ప్రార్థించుకోండి, సరిపోతుంది. మంచి ఆరోగ్యం నీకు ఇస్తాడు, అన్నీ మారిపోతాయి. ఎందుకంటే ప్రభు నాన్న ఉడికిపోతున్నాడు కటపో. ఎందుకంటే ప్రభు ఇంటికి వచ్చారు. ఈరోజు నీకు ఎలా అనే ప్రశ్న వేయొద్దు, ఉన్నాడు ప్రశ్న వేసుకో. ఎలా జరుగుద్ది అని డౌట్ పెట్టుకోవద్దు, జరుగుద్దని పెట్టుకో. ఏంటి నా పరిస్థితి అనమాక, ఎందుకంటే అన్నీ చేసే దేవుడు నీతో ఉన్నాడు. మనం ఏడుతూ ప్రార్థిస్తాను వింటాడంట, ఆయన వైపు వచ్చినంత వెలుగు దయచేస్తారంట, అన్ని విషయాలు తోడే ఉంటాడంట. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ 7వ నెలలో నాకు ఇచ్చిన ఈ కుటుంబం సురేష్ గారిని బట్టి మరియను బట్టి వందన. ఈరోజు వారి వివాహ దినము కూడా చాలామంది లోకపరం చేసుకుంటారు, కానీ దేవుడితో గడిపి దేవుడు వాక్యమని వారి హృదయాల్లో ఉన్న బాధ తొలగించి పరిచికొచ్చి ఈరోజు వరకు వచ్చినారు కదా. ఐ విల్ ఫ్రమ్ విత్ యు గాడ్. దేవుడు చెప్తున్న మాట, మీ బంధం 100 ఏళ్ల పాటు దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ కట్. హల్లెలూయా.